హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఢిల్లీకి వెళ్తున్నాము. నాకు చిన్న వర్క్ ఉండే, ఆ వర్క్ మీద నేను ఢిల్లీకి వెళ్తున్నాను. మేము అప్ వచ్చేసి ట్రైన్ చేసుకున్నాము, డౌన్ వచ్చేసి ఫ్లైట్ చేసుకున్నాము. అండ్ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ 24 అవర్స్ పట్టింది. బట్ ఇంకా తొందరనే అయిపోయినట్టు అనిపించింది జర్నీ మాత్రం. మాకైతే టైం చాలా ఈజీగా అయిపోయింది. మాకు ఒక బంగ్లాదేశ్ కపుల్ పరిచయం అయ్యారు. మా ముందు కూర్చున్నారు కదా, వాళ్ళతో టైం చాలా ఈజీగా అయిపోయింది. వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు ట్రిప్కి వచ్చారంట ఇండియాకి. సో అట్లా వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా బాగా అయిపోయింది. మేము 2 టైర్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దానికి మనకు బెడ్షీట్, డ్యూయెట్ అండ్ పిల్లో ఇచ్చారు. అండ్ మేము ఢిల్లీలో దిగడంతోనే మేము రూమ్ తీసేసుకొని రూమ్ చెక్ ఇన్ అయిపోయి, ఇంకా చాలా హెక్టిక్ డే నడిచింది కాబట్టి ఇంకొక కాఫీ తాగితే రిలాక్స్ అవుతుందని కాఫీ తీసేసుకున్నాము. ఇంకా మేము ఒక కాఫీ తాగినాక చాలా రిలాక్స్డ్ అనిపించింది. సో మనం దిగిన తర్వాత చాలామంది రూమ్స్ కావాలా, అది కావాలా, ఇది కావాలని చాలామంది వస్తుంటారు. సో వాళ్ళని మీరు నమ్మకండి, డైరెక్ట్గా మీరు జస్ట్ డైల్ ఆర్ ఎల్ సమ్ గూగుల్లో యాప్స్లో అట్లా రూమ్స్ బుక్ చేసుకొని చెక్ ఇన్ అయిపోండి. మేము అలానే చేసాము. తర్వాత ఇంకా నేను చిన్న వర్క్ ఉండే అని చెప్పా కదా ఢిల్లీలో నాకు ఎంబసీ దగ్గర. సో నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వర్క్ వెళ్ళే ముందు చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న వీడియో క్లిప్ నేను తీశాను. కాకి అంటే మా డాడీ రూపంలో వచ్చింది. అంటే సమ్వేర్ నేనున్నారా నీతోనే అని చెప్పడానికి వచ్చింది అనిపించింది. నాకైతే చాలా ఎమోషనల్ అనిపించాయి. అప్పుడు చాలా బాధ అనిపించింది. మేము ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళాము. అనుకోకుండా మనాలి దగ్గర అని తెలిసి ప్యాకేజెస్ ఉన్నాయి అక్కడ. మేము ఒక హోటల్లో కూర్చొని తింటుంటే ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పారు. సో మేము అనుకోకుండా వెళ్ళాము. 4 nights 3 days అనమాట. సో రూమ్ వాళ్ళదే, ఫుడ్ వాళ్ళదే, ఎవ్రీథింగ్ వాళ్ళదే అనమాట. ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. మేము ఢిల్లీ టు మనాలి వచ్చేసి పర్ హెడ్ 10,000 పడింది. మేమైతే నాన్ సీజన్లో వెళ్ళాము కాబట్టి ఎంత ప్రైస్ పడింది. అండ్ మేము 7 members ఉన్నాము. సో నార్మల్ సీజన్లో వెళ్తే ఎంత పడుతుందో నాకు ఎగ్జాక్ట్ క్లారిటీగా తెలీదు. అండ్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేసి మాల్ రోడ్ అంట. ఇదంతా మాల్ రోడ్ అంటే ఇంకా షాపింగ్ స్ట్రీట్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది, బుద్ధిస్ట్ మాన్స్టరీ అని. సో మేము ఇంకా స్ట్రీట్ షాపింగ్ అవి ఇవి ఇక్కడ మాల్ రోడ్లో దించెళ్తే అవి ఇవి చూసాము. అండ్ కొన్ని మ్యాగ్నెట్స్ అవి ఇవి తీసుకొని ఉండే ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసేసి ఆ బుద్ధిస్ట్ మాన్స్టరీ అంటే మేము వెళ్ళిన టైం కదా క్లోజ్ ఉండే, బట్ బయట నుంచే చూసేసి ఇంకా మేము అంతా ఎక్స్ప్లోర్ చేసాం అన్నట్టు. క్యాబ్ సర్వీసెస్, ఎవ్రీథింగ్, ఫుడ్ ప్యాకేజ్, రూమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకు 3 daysకి 4 nightsకి. అక్కడ నుంచి మేము ఇంకా తర్వాత హడింబా దేవి టెంపుల్కి అని వెళ్ళాము. అది అక్కడ నుంచి దగ్గరలో, అంటే ఫస్ట్ డే ప్యాకేజ్లో ఇది. సో ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఈ డ్రెస్సెస్ మెన్స్కున్నాయి, ఉమెన్స్కున్నాయి అనమాట. ఇంకా అది పర్ హెడ్ 100 rupees అలా తీసుకుంటున్నారు. అమ్మాయిలకైతే ఆ డ్రెస్ వేసేసి వెనకాలన్న ఫ్లవర్ బొకే ఉంది కదా, అది పెడుతున్నారనమాట. టెంపుల్ కూడా చాలా బాగుండే. అండ్ మధ్యలో దారిలో వెళ్తుంటే ఒక ర్యాబిట్ ఉండే, ర్యాబిట్తో పిక్చర్స్ దిగడం అట్లా బాగుండే ఆ టెంపుల్ కూడా లోపల. ఈ టెంపుల్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఉంది. అండ్ లార్డ్ భీమా తన వైఫ్ కోసం కట్టించింది, హడింబా దేవి కోసం కట్టించిన టెంపుల్ అనమాట. సీజన్లో మాత్రం ఇక్కడికి వెళ్ళడానికి మొత్తం స్నో ఉంటుందంట. అండ్ టెంపుల్ కూడా మొత్తం స్నోఫాల్తో నిండిపోయి ఉంటుందట. ఇప్పుడు మనం అన్సీజన్లో వెళ్ళినాం కాబట్టి మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవడం అట్లా జరిగింది. అండ్ చాలా ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. అండ్ ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ అట్లా అమ్మవారిని ఇట్లా దర్శించుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేస్తున్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ అదే రోజు ఇంకా మమ్మల్ని మాల్ రోడ్కి వెళ్తున్నాడు. మాల్ రోడ్కి వెళ్తుంటే దారిలో ఇది అన్నట్టు అంత వాటర్ ఫ్లో. ఇంకా మనం అటు ఇటు వాటర్ ఫ్లోనే, రోడ్ మధ్యలో అటు ఉంటుంది ఇటు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ అయితే. సో లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్లో మనాలి కూడా ఒక ప్లేస్. అంటే ఒక్కసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు. చూస్తుంటే చూడాలనిపించే ప్లేస్ మనాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా, అటు గ్రీనరీ, ఇటు వాటర్ ఫ్లో కంటిన్యూగా ఉంటుంది. ఎటు చూసినా వాటర్ ఫ్లో. అబ్బా ఇది బాగుంది అనిపిస్తుంది, ముందు చూస్తే ఇంకొకటి బాగుంది అనిపిస్తుంది. ఎన్ని పిక్చర్స్ ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా ఇంకా తీసుకోవాలనిపించే ప్లేస్ మనాలి. అండ్ ఇక్కడ లోకల్ షాప్స్లో లైక్ హోల్సేల్ షాప్ అంట. ఇక్కడ మనకు షాల్స్, డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్ అవన్నీ హోల్సేల్గా దొరుకుతాయి అన్నట్టు. అండ్ ఇదంతా మా రూమ్ నుంచి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ పైన కనిపిస్తుంది అదంతా ఇంకా స్నో. మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి. మేము అన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఎక్కువ స్నో లేదు. మనం ఆ ప్లేస్కి వెళ్తేనే మనకు స్నో కనిపిస్తుంది. సో బాగుండే ప్లేస్ అయితే. మా రూమ్ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. సో రూమ్ నుంచి కొంచెం ముందే అక్కడ ఇట్లా వాటర్ ఫ్లో వెళ్తుంది. సో నైట్ టైంలో మనము పడుకునే ముందు ఆ సౌండ్స్ ఇట్లా భలే అనిపించినాయి. సౌండ్స్ వచ్చుకుంటా మనం సైలెంట్గా ఉంటా, సౌండ్స్తోని లైక్ బాగా అనిపించింది. రూమ్ కూడా బాగుండే వాళ్ళు ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇది మాకు లంచ్ ఇందులోనే, బ్రేక్ఫాస్ట్ ఇందులోనే, డిన్నర్ ఇందులోనే అనమాట. అది పోహా, కాఫీ, బ్రెడ్ విత్ జామ్ అండ్ సమ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ పెట్టారు. అండ్ మేము ఇంకా రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నాము అదే రోజు, బట్ కుదరలేదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన రివర్ రాఫ్టింగ్ లేదు అన్నారు. అండ్ ఇక్కడ ఇంకా నేను
జిప్ లైన్ చేద్దామని ఫిక్స్ అయ్యి జిప్ లైన్ చేస్తున్నాను. లార్జెస్ట్ జిప్ లైన్ అంట. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ ఏమో ఉందంట. మిడిల్‌లో లైక్ వాటర్ ఫ్లో ఉంటుంది. అందులో నుంచి ఇంకా జిప్ లైన్ అని అన్నారు. అసలు చెయ్యను అనుకున్నా. కానీ ఇంక అందరం చెయ్యండి, చెయ్యండి అని అందరూ ఫోర్స్ చేయడం వలన చేసిన. అండ్ జిప్ లైన్ చేసినందుకు 1000 రూపీస్ ఏమో. అండ్ మళ్ళీ వాళ్ళు గోప్రోతో వీడియోకి ఎక్స్ట్రా ఛార్జ్ అన్నట్టు 500 రూపీస్. అండ్ నేను ఆల్మోస్ట్ ఇది బిఫోర్ ఒకసారి అరకులో చేశాను. వైజాగ్‌కి వెళ్ళినప్పుడు అరకులో చేశాను. అండ్ అది చాలా చిన్నది. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దదనమాట. 3.5 కిలోమీటర్స్. అండ్ వ్యూ చూడండి కింద అటు చుట్టూ. సో ఇదంతా క్యాప్చర్ చేశాను. నాకు లాస్ట్‌కి బ్రేక్ ఏసేటప్పుడు భయమవుతుంది. వాళ్ళకి చెప్పాను బ్రేక్ ఏయకండి భయ్యా, బ్రేక్ ఏయకండి అనేసి. కానీ వాళ్ళు లాస్ట్‌కి మళ్ళీ సేమ్ అదే బ్రేక్ ఏశారు. అంటే ఇక్కడ అంతే చూడండి కింద మొత్తం వాటర్ ఫ్లో, చుట్టూ ఆ వ్యూ అనిపిస్తది. లైఫ్ చాలా చిన్నదబ్బా, అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకు ఇవన్నీ చేయడం అవసరమా అనిపిస్తుంది. బట్ చేయాలి, దట్స్ ఇట్. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, ఉన్నప్పుడే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మేము మనాలి ఇంకా నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి.